హలో ఆస్పిరెంట్స్, చాలామందికి మాట్లాడడంలో ఇంగ్లీష్ ప్రాబ్లం వస్తుంది కదా. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే యాక్టివిటీస్ చేయాలి. వినడం, మాట్లాడటం. సో వినడం ద్వారానే తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలి అనేది. ఇది ఒక న్యాచురల్ మెథడ్. మీరు ఎట్లా ఇంగ్లీష్ మాట్లాడడం పర్ఫెక్షన్ అవ్వచ్చు అనే దాని గురించి. ఇట్లా 2 లాంగ్వేజెస్ పెట్టుకోండి. ఇది గూగుల్ ట్రాన్స్లేటర్. నార్మల్గా కన్వర్జేషన్ మోడ్ ఆన్ చేయండి. సో ఇంగ్లీష్, తెలుగు 2 ఉన్నాయి కదా, మీకు నచ్చింది మాట్లాడండి. భారత రాజ్యాంగం అతి పొడవైనది వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మీరు వినొచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద లాంగెస్ట్. యాక్చువల్లీ లాంగెస్ట్ కాదు, సో ఇట్ ఈస్ లైక్ ద లెందియెస్ట్. Indian constitution is the longest. సో ఇట్లా మీరు వినడం వల్ల మీకు ఏం తెలుస్తుంది, హౌ టు ప్రొనౌన్స్ అ పర్టికులర్ వర్డ్. ఒక పర్టికులర్ వర్డ్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. సో ఈ మెథడ్ని ఎవరైనా యూజ్ చేయవచ్చు. స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. సో టీచర్స్కి కొంతమందికి వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ క్యాబులరీ కూడా పలకడం రాదు కొన్నిసార్లు. ఎందుకనంటే మనము ఆథెంటిక్ వేలో నేర్చుకోలేదు. సో కాబట్టి ఎవరైనా దీన్ని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దాం. ఇండియా హ్యాస్ 12 షెడ్యూల్స్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. సో భారతదేశంలో 12 షెడ్యూల్స్ ఉన్నాయి దాని రాజ్యాంగంలో. అంటే భారత రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఒకసారి ఇది వినండి. India has 12 schedules. In its constitution Subharat Desamlo Paneer schedule. సో ఇది తెలుగులో మాట్లాడినా కాబట్టి అది మిస్టేక్ వచ్చింది. సో కాబట్టి ఈ మెథడ్ని మీరు వాడవచ్చు. సో తెలుగులో కంటిన్యూస్గా చూద్దాం. భారత రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. The tenure of the President of India is 5 years. ముఖ్యమంత్రికి ఖచ్చితమైన పదవీ కాలం లేదు. The Chief Minister has no fixed tenure. రాజ్యసభ ఎంపీ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. The tenure of a Rajya Sabha MP is 6 years. భారత రాష్ట్రపతి పార్లమెంట్ ద్వారా తొలగించబడవచ్చు. The President of India can be removed by Parliament. సో చూసినారు కదా, దిస్ ఈజ్ ద మెథడ్ అనమాట. సో ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే కంటిన్యూస్గా అది మీరు స్పీచ్ వినొచ్చు. మీరు తెలుగులో మాట్లాడిందని ఇంగ్లీష్లో చెప్తుంది. సో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. అగైన్ ఒకవేళ మీరు అదే ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఇంగ్లీష్లో ఆన్ చేయండి, పైన ఉన్నదాన్ని మాట్లాడండి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాన్ బి రిమూవ్డ్ బై పార్లమెంట్. ఇట్లా ఓకే, భారత రాష్ట్రపతిని పార్లమెంట్ తొలగించవచ్చు. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఇంగ్లీష్ న్యాచురల్గా అడాప్ట్ అవుతుంది, డెవలప్ అవుతుంది. సో ఇట్లా డైలీ ఒక 30 minutes or 20 minutes ప్రాక్టీస్ చేయండి అలాంగ్ విత్ యువర్ సబ్జెక్ట్.